హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే మండే అండి. వర్షం అయితే తగ్గిపోయింది. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు. వర్షం పడుతుందని నిన్నే మెసేజ్ చేశారు. ఇంకా ఈ రోజు అయితే ఇద్దరికి హాలిడేనే. నిన్న ఒకరికి మెసేజ్ చేశారు, ఈరోజు ఒకరికి మెసేజ్ చేశారు అనమాట. ఈరోజు అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. నేను మార్నింగే లేచి ఇంకా పూజ అంతా అయిపోయింది అనమాట. ఇంక బాధ వెళ్ళి మార్నింగే లేచారు. ఇంకా స్నానం అయితే ఒక్కొక్కరిది అయ్యింది. ఇక్కడైతే దోశలు వేస్తున్నాను నేను. ఇక్కడైతే తింటుంది. ఇంకా ఆన్లైన్ క్లాస్ 9 నుంచే స్టార్ట్ అవుతుందని తొందరగా టిఫిన్ పెట్టేశాను. ఇంకా వీడికైతే ఆన్లైన్ క్లాస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ అయితే ఒకటి ఇచ్చుకోండి ప్లీజ్, ఓకేనా? ప్రస్తుతానికైతే ఇది మీరైతే చూస్తూ ఉండండి. టైం అయితే 1 అయిందండి. నిన్నటి పప్పు ఉంది, నేను వేడి చేస్తున్నాను అనమాట. ఇంక నేను బయటకు వెళ్తాను అన్నాను కదా, బయటకు కూడా వెళ్ళలేదండి. బయటకు వెళ్తానని వంట చేయలేదు. తీరా చూస్తే వర్షం అనమాట ఫుల్గా. నేను వెళ్తాననే టైంకి వాళ్ళ ఇంటర్వ్యూకి రమ్మన్న టైం ఒకటి, ఆ టైంకి ఫుల్ వర్షం అనమాట. ఇంక అందుకని నేను వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. లంచ్ కోసం పప్పు అయితే వేడి చేస్తున్నాను. అక్కడేమో ఏంటి, మొన్న నేను టమాటా పచ్చడి చేశాను. ఆ టమాటా పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని తినేస్తాం అనమాట. ఈరోజు అయితే వంట లేదు, ఆ రైస్ ఒకటే పెట్టాను. కింద నుంచి వస్తుంది బాగా పెద్దది, అదైతే బాగా కనిపిస్తుంది. కారణం లేదు, నేను కూర్చుంటాను, మీరు తినండి. చెప్పు. సరిపోయిందా సాల్ట్ పప్పులో? ఇటు వేస్ట్ అయిపోతుంది. పడదు, నాకు ఎక్కువ వస్తుంది. ఎక్కుతాయి కాకపోతే పెసరపప్పునా నిన్న వచ్చినాను మరి. చల్లగైపోయా? చల్లగైపోతే ఇంకెందుకు, వేడి నీళ్ళు అయ్యండి. నేను వేస్తాను, ఇలాగేమన్నా ఇక్కడ పెట్టి వండదు నీకు నాకు. అందులో అన్నీ వేస్తారు కదా, వద్దు. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఏం వండకూడదు. అదే మరి అలాగే ఎవరు తింటారు తెలుసా? మనుషులు ఎవరు తింటారు. కింద తెడలో పెట్టద్దని చెప్తున్నాను. అది ఇంకా పప్పు నీకు ఎలా చెప్తే అర్థం. మళ్ళీ పెట్టవా? మరి వాళ్ళు ఎవరు ఎలాగేసుకుంటారు? ఉంచేసుకోవాలి, స్పూన్ ఉంచేసుకుని ఉంచుకున్నా ఇంకా దాన్ని బాగా వేస్తున్నావు. ఏం ఫోటో కావాలి? లంచ్ అయితే అయిపోయిందండి. ఇదండి లంచ్ అయిన వెంటనే ఇది క్లీనింగ్ ఉంటుంది అనమాట. మనకి కిందనైనా తప్పదు, పైన అయినా తప్పదు. పిల్లలు ఉన్నప్పుడు పోసేస్తారు అనమాట మొత్తం.
ఇంకా భోజనం అయింది కదా, ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి వెంటనే. ఈవినింగ్ మళ్ళీ ఇవన్నీ చూస్తే నాకు ఎక్కడి నుంచి చిరాకు వస్తుంది అనమాట. తిన్న వెంటనే క్లీన్ చేసేస్తాను, నైట్ అవని డే అవని. ఒక్కొక్కసారి అయితే ఉంచేస్తాను అనమాట. ఇవి క్లీన్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. మా పక్కింటి అమ్మాయిది బర్త్డే అండి, చిన్న పాప ఉంది. అయితే వడలు ఇచ్చారనమాట, మసాలా వడలు. దీన్ని నిండా ఇచ్చారు, ఖాళీ అయిపోయి. నేనైతే తినను, ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి. అలాగే సేమియా పాయసం అయితే ఇచ్చారు, పులిహోర కూడా ఇచ్చారనమాట. మీకు చూపించడం మర్చిపోయాను. ఈ సేమియా పాయసంలోని జీడిపప్పు, కిస్మిస్, బాదం వేస్తారు కదా, అస్సలు మా వాళ్ళకి దిగదండి. ప్లెయిన్గా ఉండాలన్నమాట. అది జీడిపప్పు అన్న, కిస్మిస్ అన్న, బాదం అన్న అస్సలు ముట్టుకోరనమాట. అసలు ఇష్టం ఉండదన్నమాట. అదనమాట. సామాన్లన్నీ క్లీన్ చేస్తానండి, అయిపోయిందనమాట. అన్ని నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. ఈరోజు అయితే ఎందుకో నాకు రైస్ తిన్నట్టే అనిపించలేదు, ఎందుకో తెలీదు. వీళ్ళు ఎవరు తినకపోతే ఇంకా నేను తినాలి, తప్పదు కదా. తింటున్నా అనమాట. నాకైతే ఇష్టమే, నేను కుమ్మేస్తాను అనమాట. నాకు ఏ వేసినా సేమియా పాయసం ఇష్టం, పర్లేదు. బాగుంది. లంచ్ చేసిన వెంటనే స్వీట్స్ తింటే సూపర్ ఉంటుంది. అది స్టమక్ ఫుల్ లంచ్ చేయాలి. కొంచెం కొంచెం తింటే, స్వీట్ తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అవునా, తెలిసిందే. అందులో ఇంకీడ 100 డౌట్లు. నీ పని చూసుకో. ఇక్కడైతే బట్టలు ఐరన్ చేస్తున్నారు, ఇక్కడైతే బట్టలు మడతలు పెట్టుకుంటున్నాము. పడుకున్నప్పుడు నిద్ర రాదు కానీ టైం అయితే 4:30 అయింది. 4:30 అయింది, 4:42 అయింది. ఇక్కడే ఉంది టైము, ఇదిగోండి 4:42. రివర్స్లో కనిపిస్తుంది మీకు. అయితే 1924. వర్షం ఆగిందండి బాబు. ఆగింది అనకూడదు, ఆగింది అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వర్షం. ఎండెక్కింది అనాలి. ఎండెక్కేసింది, వెనక నుంచి ముందు నుంచి కాదు. 5ంటికి ఎండెక్కేది. ఎండెక్కింది నాకు కదా అన్నారు కాదు. ఇప్పుడైతే టీ టైం. ఓపెన్ చేసిన పాల ప్యాకెట్ ఉందా? మా అబ్బాయికి కొంచెం హార్లిక్స్ ఇస్తాను. హార్లిక్స్ అడుగుతున్నాడు వాడు. నేనైతే కొంచెం నీళ్ళు వేస్తున్నా. మాది ఇదే టీ గిన్నె అండి, పర్మనెంట్ టీ గిన్నె అనమాట. ఇల్లు వస్తాలనుకుంటున్నాను, చూడాలి. చల్లగా ఉంది వాతావరణం. ఒకటి బట్టలు ఒకటి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. టైం అయితే 8 అయ్యిందండి. మేమైతే మాది డిన్నర్ అయిపోయిందనమాట. రైస్ తినేసాము. ఇంకా పిల్లలు తినలేదు. పిల్లలు అయితే పక్కింటికి బర్త్డే పార్టీకి వెళ్ళారు, ఇంక రాలేదు. అయితే బాదం పప్పు నానబెడుతున్నాను మార్నింగ్ కోసం, మా అబ్బాయికి మా అమ్మాయికి. మా అమ్మాయి తిందలా అండి దాన్ని. 4 మొత్తం నలుగురికి 4 చొప్పున వేసాను అన్నమాట. పిల్లలు వస్తే ఈ గిన్నెలు వాళ్ళు తిన్నవి మొత్తం క్లీన్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టుందండి ఈ రోజుకి. చలేస్తుంటే ఫ్యాన్ ఎందుకు వేసారు? అక్కడ వేసి ఎక్కడికి వచ్చి ఫ్యాన్, మళ్ళీ ఎక్కడ ఫ్యాన్ వేసి.
ఓకేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.